హలో గైస్, మా చిన్నోడికైతే మండే రోజు ఉన్నట్టుండి కోల్డ్ కాఫ్ ఫీవర్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇంట్లో ఉండే సిరప్స్ వేసి చూశాను, కొంచెం తగ్గినట్టుగానే ఉండింది. బట్ నైట్ వచ్చేసి 11-10 ఆ మధ్యలో 1 or 2 ఫీవర్ వరకు వచ్చేసింది. సో ఎందుకు నెగ్లెక్ట్ చేయడం అనేసి మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము, రెగ్యులర్గా చెకప్ చేయించుకునేది ఇక్కడికి. సో డాక్టర్ అయితే బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఎక్స్రే తీశారు. నార్మల్గానే ఉన్నాయి, బ్లడ్ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే వచ్చాయి. బట్ కొంచెం గల్లా ఉంది అని చెప్పారు. దానికైతే ఫ్లూయిడ్స్ పెట్టారు సార్ అయితే. మొత్తానికి మా చిన్నోడికైతే ఫీవర్ తగ్గిపోయింది. కానీ వాడు మాత్రం పడుకున్నంతసేపు బాటిల్స్ బాగా పెట్టించుకోండు, కానీ లేచాక చుక్కలంటే చూపించాడు మాకు. చూడండి, చెయ్యి ఒక్క చోట పెట్టుకోడు, బోర్లో తిరగడానికి వెళ్తాడు, ఏదన్నా వస్తువుని పట్టుకోవడానికి వెళ్తాడు, చెయ్యినైతే అసలు ఒక్క చోట పెట్టాడనమాట. చాలా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని అయితే. మొత్తానికైతే వాడు క్యూర్ అయినాడు, చాలా అనిపించింది. మా తాతయ్య మా అవ్వయ్య కూడా వచ్చారు. మంచిగా ఆడుకొని నవ్వుతూ యాక్టివ్గా ఉన్నాడనేసి డాక్టర్ అయితే మంగళవారం నైట్కి 9కి అలాగా యాంటీబయాటిక్స్ పెట్టి డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ బుధవారం రోజు పొద్దున్నే, ఈరోజు మార్నింగే వెళ్ళాము, యాంటీబయాటిక్స్ పెట్టి సిరప్స్ ఇచ్చారు 5 days వాడమని. దట్స్ మై మినీ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.